సభకు నమస్కారం. ఈరోజు గుర్రంగూడ అర్బన్ పార్క్ ఏరియాలో వన మహోత్సవ కార్యక్రమం ప్రారంభించడానికి విచ్చేసినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి సోదరులు రేవంత్ రెడ్డి గారికి, ఇక్కడ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ సోదరులు రేవంత్ రెడ్డి మన శ్రీధర్ బాబు గారికి, వేదిక మీద ఆసీనులైనటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, ప్రజలకు, పత్రికా మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. మరి ప్రకృతి తనకంటూ ఒక భాష ఉంది, కానీ అది నిశ్శబ్దమైనది. మనం మౌనం దాల్చే వరకు ఆ భాష మనకు అర్థం కాదు అని ఒక తత్వవేత్త అన్న మాటలు ఈ సందర్భంగా నాకు గుర్తొస్తున్నాయి. ప్రకృతి మనతో మాట్లాడుతుంది. చెట్ల రూపంలో, గాలుల రూపంలో, వర్షాల రూపంలో, నదుల రూపంలో మనకు సందేశం ఇస్తుంది. ప్రకృతిని ప్రేమించినప్పుడు మాత్రమే జీవితం సుసంపన్నం అవుతుంది. అందుకే ప్రకృతి పరిరక్షణను ఒక సామాజిక బాధ్యతగా భావించి భారత జాతీయ కాంగ్రెస్ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 1950వ సంవత్సరంలో వన మహోత్సవానికి శ్రీకారం చుట్టింది. మొక్కలు నాటడం ఒక ఉద్యమంగా, ఒక ఉత్సవంగా మార్చింది. అదే స్ఫూర్తితో తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం కూడా వన మహోత్సవాన్ని ఒక మహాప్రజా ఉద్యమంగా నిర్వహిస్తున్నాం. పుడమి తల్లికి హరితవందనం అర్పిస్తున్నాం. గత 2 సంవత్సరాలుగా నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో తెలంగాణ ప్రజలు అపూర్వ స్పందన ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు కూడా ఇచ్చిన ప్రతి నవజాత శిశువు పేరుతో ఒక మొక్క అనే పిలుపు రాష్ట్ర వ్యాప్తంగా పర్యావరణ చైతన్యానికి నాంది పలికింది. మొక్కలు నాటడమే కాదు, వాటి సంరక్షణకు కూడా సమాన ప్రాధాన్యం ఇచ్చాం. ప్రతి ఒక్క మొక్కకు జియో ట్యాగింగ్ చేసి నిరంతర పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశాం. ఫలితంగా గత ఏడాది నాటిన మొక్కల్లో 94% మొక్కలు విజయవంతంగా పెరుగుతున్నాయి. ఇది దేశంలోనే అత్యుత్తమ ఫలితాల్లో ఒకటి. ఈ సంవత్సరం రాష్ట్రంలోని 13,242 నర్సరీలలో సిద్ధం చేసిన 16.06 కోట్ల మొక్కలను నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. గ్రామాలు, పాఠశాలలు, పట్టణాలు, కళాశాలలు, దేవాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పారిశ్రామిక ప్రాంతాలు, రహదారుల వెంట విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నాం. మరి సోదరిమణులారా, ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతున్న గుర్రంగూడ అటవీ ప్రాంతం తెలంగాణ ప్రభుత్వ సంకల్పానికి, అటవీ శాఖ పట్టుదలకు, న్యాయపరమైన విజయానికి ప్రతీకగా నిలుస్తుంది. దాదాపు 2 దశాబ్దాల పాటు కొనసాగిన న్యాయ పోరాట అనంతరం ప్రజల ఆస్తిని ప్రజలకే దక్కేలా చేస్తూ ప్రభుత్వం ఈ విలువైన అటవీ భూమిని కాపాడగలిగింది. సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు ద్వారా సుమారు 102 ఎకరాల భూమిని అటవీ శాఖ తిరిగి దక్కించుకుంది. ఈ విజయంతో ప్రభుత్వం మొత్తం 420 ఎకరాల 31 గుంటల గుర్రంగూడ అటవీ ప్రాంతాన్ని అధికారికంగా రిజర్వ్ ఫారెస్ట్గా ప్రకటించింది. ఇది తెలంగాణలో అటవీ సంరక్షణ చరిత్రలో ఒక మైలురాయి. గతంలో ఆక్రమణలను, ముప్పును ఎదుర్కొన్న ఈ ప్రాంతం నేడు రాష్ట్రంలోని అత్యంత ముఖ్యమైన అర్బన్ ఫారెస్టులలో ఒకటిగా మారబోతా ఉంది. హైదరాబాద్ నగరానికి ఊపిరితిత్తులుగా నిలిచే ఈ ప్రాంతాన్ని ప్రజలకు ప్రకృతి అనుభూతిని అందించే విధంగా అభివృద్ధి చేస్తున్నాం. చెట్టు మనకు కేవలం నీడను మాత్రమే ఇవ్వదు, జీవనాన్ని ఇస్తుంది. అడవి కేవలం భూమి కాదు, భవిష్యత్తు తరాల ఆస్తి అనే సత్యాన్ని ఎప్పటికీ మరవకూడదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 17.84 కోట్లతో చేపడుతున్న గుర్రంగూడ అర్బన్ ఫారెస్ట్ పార్క్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం ఎంతో సంతోషకరం. ఈ పార్కులో ప్రకృతి నడక మార్గాలు, సైక్లింగ్ ట్రాకులు, వీక్షణ కేంద్రాలు, జీవ వైవిధ్య ప్రదర్శన ప్రాంతాలు, సందర్శకులకు సౌకర్యాలు, ప్రకృతి విద్యా కేంద్రాలు, పర్యావరణ అవగాహన వేదికలు ఏర్పాటు చేయబడతాయి. భవిష్యత్తులో ఇది హైదరాబాద్ నగర ప్రజలకు ఒక గొప్ప హరిత వారసత్వంగా నిలవబోతా ఉంది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా 17.66 కోట్ల విలువైన పర్యావరణ మరియు ఇకో టూరిజం ప్రాజెక్టులను గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. తెలంగాణలో ప్రకృతి ఆధారిత పర్యాటక అభివృద్ధిని చేస్తూనే జీవ వైవిధ్యాన్ని కాపాడే సమతుల్య విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. అటవీ ప్రాంతంలో ఇకో టూరిజం సదుపాయాలు,
ప్రకృతి విద్యా కేంద్రాలు, సందర్శకులకు మౌలిక సదుపాయాలు, స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నాం. అటవీ సంరక్షణతో పాటు జీవనోపాధి అభివృద్ధి కూడా మా ప్రభుత్వ లక్ష్యం. హైదరాబాద్ మహానగరాన్ని హరిత నగరంగా తీర్చిదిద్దడంలో హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్ వింగ్ చేస్తున్న కృషి అభినందనీయం. అర్బన్ ఫారెస్ట్ బ్యాక్లు, అవెన్యూ ప్లాంటేషన్, చెరువుల సుందరీకరణ, ఓఆర్ఆర్ గ్రీన్ కారిడార్ అభివృద్ధి వంటి కార్యక్రమాలు నగర పర్యావరణానికి కొత్త ఊపిరిని అందిస్తాయి. ఈ సంవత్సరం హెచ్ఎండిఏ పరిధిలో 42 నర్సరీలలో 4.60 కోట్ల మొక్కలను సిద్ధం చేయడం జరిగింది. కాలుష్య నియంత్రణ, ఉష్ణోగ్రతల తగ్గింపు, నగర జీవన నాణ్యత పెంపు లక్ష్యంగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారికి, మరి రేవంత్ రెడ్డి గారు సోదరులకి వారి నాయకత్వంలో మా ప్రభుత్వం అటవీ భూముల రక్షణకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుంది. ఆక్రమణలకు గురైన వేలాది ఎకరాల అటవీ భూమిని గుర్తించి రక్షణ కల్పించాం. సరిహద్దుల గుర్తింపు, ప్రహరీ గోడల నిర్మాణం, డ్రోన్ సర్వేలు, జిఐఎస్ మ్యాపింగ్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ అటవీ సంపదను కాపాడుతున్నాం. ఈరోజు ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభం యుద్ధాలు కాదు, ఆర్థిక మాంద్యం కాదు, ప్రకృతి సమతుల్యత కోల్పోవడం. వాతావరణ మార్పులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడో అతివృష్టి, ఎక్కడో అనావృష్టి, ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, భూగర్భ జలాలు తగ్గుతున్నాయి, జీవ వైవిధ్యం ప్రమాదంలో పడుతుంది. ప్రకృతి మనకు హెచ్చరికలు చేస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో మొక్కలు నాటడం ఒక కార్యక్రమం కాదు, భవిష్యత్తు తరాలకు మనం ఇచ్చే జీవన హామీ. అందుకే ప్రతి కుటుంబం కనీసం ఒక చెట్టును పెంచాలని, ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటేయాలని బాధ్యతగా తీసుకోవాలని, ప్రతి గ్రామం ఒక హరిత గ్రామంగా, ప్రతి పట్టణం ఒక హరిత పట్టణంగా మారాలని నేను కోరుకుంటా ఉన్నాను. అటవీ సంపద పరిరక్షణలో విశేష సేవలు అందిస్తున్న అటవీ శాఖ సిబ్బందిని కృషిని గుర్తించి వారి సేవలకు తగిన గౌరవం కల్పించాలనే సంకల్పంతో తెలంగాణ వన సంరక్షణ పథకము, తెలంగాణ ఉత్తమ వన సంరక్షణ పథకము, మరి తెలంగాణ విశిష్ట వన సంరక్షణ పథకము, మరియు తెలంగాణ ముఖ్యమంత్రి వన సంరక్షణ శౌర్య పథకము వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలను ప్రవేశపెట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పురస్కారాలు అటవీ శాఖలో సిబ్బందిలో మరింత సేవా స్ఫూర్తిని, అంకిత భావాన్ని పెంపొందించి అటవీ సంపద పరిరక్షణలో వారు మరింత ఉత్తమ సేవలు అందించేందుకు ప్రేరణగా నిలుస్తాయని ఆశిస్తూ ఉన్నాను. జాతీయ అటవీ విధానం నిర్దేశించిన 33% అటవీ విస్తీర్ణ లక్ష్యం సాధనగా దిశగా మనమందరం కలిసికట్టుగా ముందుకు సాగుదాం. పచ్చని తెలంగాణ, ఆరోగ్యమైన తెలంగాణ, సుసంపన్నమైన తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములం అవుదాం. ఈ మహత్తర కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి వర్యులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, అటవీ శాఖ సిబ్బందికి, పర్యావరణ ప్రేమికులకు ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ మ్యామ్. మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీధరబాబు గారి సందేశం. అందరికీ నమస్కారం.